నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు రోజుకొక కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. తాజాగా ప్రణీత్ రావు దగ్గర నుంచి కోర్టు అనుమతితో విచారణ బృందం అధికారులు ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు మారబోతుంది. ఏదైతే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినటువంటి వ్యవహారంలో ప్రణీత్ రావు చాలా కీలకంగా పనిచేశారు అనేది ఇప్పటి వరకు మనం అనుకున్నాం. అలాగే పోలీస్ అధికారులు కూడా చెప్పారు. అయితే ప్రధానంగా మాజీ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయన ఆదేశాలతోనే ఈ పని జరిగినట్లు ఇప్పుడు విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి నేను ఆ పని చేయలేను అని ప్రణీత్ రావు చెప్పినప్పటికీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు ప్రభాకర్ రావు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దీనిలో భాగంగా ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశంలో ఇంకా దూకుడిగా వెళ్ళబోతుంది విచారణ బృందం అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇండియా రప్పించాలని చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని విచారణను అలాగే దర్యాప్తును మరింత ముమ్మరం చేయనున్నారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం ఇది. 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడు ప్రణీత్ రావు. అందరూ అనుకున్నారు ప్రణీత్ రావు కావాలని చేశాడని. కాదు. ఇప్పుడు తేలినటువంటి అంశం ఏంటంటే ప్రభాకర్ రావు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం వల్లనే ఇది జరిగింది అనేది బయటకు వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, అలాగే తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ నలుగురు నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఇప్పటి వరకు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. అయితే తాజాగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది ఈ కేసులో. అంటే దీనికి పూర్తిగా సూత్రధారి, పాత్రధారి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అని తేలింది. ఎందుకంటే ఉన్నతాధికారులు ఏది చెప్తే అది చేయాలి కాబట్టి వీళ్ళు ఇలా చేశారు అనేది రుజువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే భుజంగరావు అదే రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. తిరుపతన్నతో పాటు రాధాకిషన్ రావు కూడా మాదేం లేదు సార్, ఉన్నతాధికారులు ఏది చెబితే అది చేశాం, దానిలో భాగంగా మా స్వప్రయోజనం కోసం కూడా దీన్ని వాడుకున్నామని వారు చెప్పిన దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ ఉన్నతాధికారులు ఆదేశాలు ఏ రకమైనటువంటి ఇచ్చారు, ఎందుకు చేయించాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. దీనికి సంబంధించి నిజాలు పూర్వాపరాలన్నీ తెలియాలంటే ప్రభాకర్ రావు రావాలి. ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలి. దీనికి సంబంధించి ఈ విషయాలన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతోనే అతను ఇండియాకి రావట్లేదు అనేది కూడా వినిపిస్తుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రభాకర్ రావుని ఇండియా రానివ్వకుండా అడ్డుకునేది గులాబీ పార్టీ నేతలే అనేది కూడా తెర మీదకి వచ్చింది. ఇలాంటి సందర్భంలో తాజాగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని ఈ కేసును మరింత స్పీడప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభాకర్ రావుని ఇండియా రప్పించేందుకు కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. లేదా అవసరమైతే ఒక టీం అక్కడికి వెళ్ళాలి, ఆయన ఉన్న ప్రాంతానికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని రావాలి అనే ఆలోచన కూడా ఉంది. మోస్ట్లీ అంటే ఎక్కువ శాతం ఆయన్ని ఇండియాకి రప్పించే అవకాశాలే ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. మీరైనా చెప్పి పిలిపించండి, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని. ఇలాంటి సందర్భంలో ఈ ప్రణీత్ రావు లేటెస్ట్ స్టేట్మెంట్ అనేది ఒక రకమైనటువంటి టెన్షన్ కలిగిస్తుంది ప్రభాకర్ రావు కుటుంబంలో.